నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 26వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 2:19 వరకు, తదుపరి నవమి తిథి. కృతికా నక్షత్రం మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 10:17 వరకు, తదుపరి హర్షణ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:55 వరకు, కౌరవకరణం రాత్రి 2:19 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, చంద్రోదయం రాత్రి 11:43, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:26. అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:04 వరకు. రాహుకాలం ఉదయం 7:35 నుండి 9:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:26 వరకు. యమగండం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. రేపు 5251వ శ్రీకృష్ణ జయంతి. రేపు స్మార్త మధ్వ సాంప్రదాయాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. రేపు భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. భక్తులు ఇవాళ ఒంటిపూట భోజనం చేసి రేపు ధాన్య పదార్థాలు ఏవీ తీసుకోకుండా రోజంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుణ్ణి షోడశోపచార పూజతో పూజించి ఎల్లుండి సూర్యోదయం అయిన తర్వాత పారణ చేస్తారు. ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం శ్రీకృష్ణ పూజ నిషేధి కాలంలో, అంటే ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో చేయాలి. నిషేధి పూజ ముహూర్తం రాత్రి 11:55 నుండి రాత్రి 12:41 వరకు. మరుసటి రోజు రోహిణి నక్షత్రం పూర్తయిన తర్వాత కానీ, అష్టమి తిథి పూర్తయిన తర్వాత కానీ పారణ చేయాలి. అష్టమి తిథి రేపు రాత్రి 2:19 పూర్తి అవుతుంది. రోహిణి నక్షత్రం ఎల్లుండి మధ్యాహ్నం 3:38 పూర్తి అవుతుంది. సౌరమాన పంచాంగం ప్రకారం రేపు అష్టమి రోహిణి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో సౌరమాన పంచాంగాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమిని అష్టమి రోహిణి పేరుతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2 పద్ధతుల్లో జన్మాష్టమి ఒకే రోజు వచ్చింది. కేరళ గురువాయూరప్ప దేవాలయంలో, కర్ణాటక ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు జరుగుతాయి. రేపటి రోజును శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. రేపు కాళీ జయంతి. కాళీదేవి దశమహావిద్యలలో మొదటి అవతారం. పార్వతీదేవి యొక్క తీవ్ర భయానక రూపం. రక్తబీజ అనే రాక్షస సంహారానికి దుర్గాదేవి కాళీ అవతారం ఎత్తారు అని పురాణ కథనం. కాళీ అనే శక్తి కాలగమనాన్ని నియంత్రించే శక్తి అని నమ్మకం. రక్తబీజ అనే రాక్షసుడి రక్తపు బొట్టు నేల మీద పడితే అందులో నుండి మరికొంతమంది రాక్షసులు పుట్టేవారట. యుద్ధ భూమిలో రక్తబీజ రాక్షసుడిని ఎదుర్కోవటం దుర్లభం అయిందట. అప్పుడు కాళీ రూపంలో దుర్గాశక్తి ఉద్భవించి తన పొడవైన నాలుకతో రక్తబీజ రాక్షసుడి నుండి కారే ప్రతి రక్తపు బొట్టు నేల మీద పడకుండా తాగుతూ రక్తబీజ రాక్షస సంహారం చేశారు అని దశమహావిద్యల కథనం. తమిళ సంప్రదాయం పంచాంగముల ప్రకారం రేపు దక్ష సావరణిక మన్వాది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు సూర్య సావరణిక మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఇంద్ర సావరణిక మన్వాది. మన్వాది రోజులలో పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సంప్రదాయం. సోమవారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 3:55 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:55 మధ్య కాలంలో అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక. మరలా రాత్రి 2:19 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్య కాలంలో నవమి తిథి రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. రేపు 4వ శ్రావణ సోమవార వ్రతం. భక్తులు రేపంతా పగటిపూట ఉపవాసం ఉండి
108 బిల్వాలతో రుద్రాభిషేకంతో శివుణ్ణి పూజించి నక్తకాలంలో భోజనం చేస్తారు. రేపు 4వ శివముష్టి వ్రతం. వివాహిత స్త్రీలు తమ పెళ్లైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేసి శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో ధాన్యంతో ప్రసాదం నివేదిస్తారు. 4వ సోమవారం రోజున గోధుమలతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ మరియు కాళీమాత స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.